జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఆయన వచ్చిన తర్వాత మంచిగా కొనసాగుతుందా? జగన్మోహన్ రెడ్డి బాగాలేదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉంది. నెంబర్ 1 15 60,000, మాడు 18,000, రైతు బస్సు 20,000, 40,000, మొత్తం 1,10,10,000. మన ఒకటోసారి పార్టీ మాకు పల్లె అట్టలేదు. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత? ఎలా ఉందండి? డబ్బులేని పథకాలన్నీ వస్తున్నాయి. ఏం పథకాలేంది? నువ్వు బలవాడి ఏ పథకాలు వచ్చాయండి? ఏం పథకాలు వస్తున్నాయండి? నీకు 10, నీ 10, నా 17, నాకు పిల్లలు, నాకు 10,000 అంతా 60,000. రైతు భరోసా 20,000 ఇస్తున్నాడు. 20కి 40 కల్పించాడు. ఇప్పుడు ఎంత? 60, 40 ఎంత? లక్ష. ఆడకూతురికి ఎంత? 18,000 ఇస్తా ఉన్నాడు. 18,000 ఎంత? మొన్న పడ్డేసాం అందరికి బల్ల, నాకు పడ్డాయి, నాకు పడ్డాయి. అది రాలేదంటున్నారులే, అందరికి వేయటంలో కొంతమందికి వేస్తున్నాడు. రావట్లేదు అంటున్నారు కదా బాబాయ్. వచ్చింది రాలేదంటే జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది? జగన్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఆయన మీద నేను ఎక్కువ వేసాడు మాకు పథకాలు. జనము గర్భాలు కొంటే డబ్బులు లేవు, కానీ దారులకి మందులకి రోజుకి 20 రూపాయలు క్వార్టర్ మందికి అమ్ముతున్నాడు. పెంచి సంపద స్విచ్ ఇవ్వాలి బాగా. స్విచ్ ఇచ్చేది ఇతర దేశాలు చేసి సింగపూర్ డాబాలు బిల్డింగ్లు చూపిస్తాడు జనానికి. గోవా చూపించి ఆచి చూపించి రాజగోవా మన ఆంధ్ర అమరావతి చూడండి అంటాడు. కాదు బాబాయ్, ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండు. పథకాలు ఆయన చేసి నేను చేయలేదు అప్పులు. ఏమైనా చేస్తాడు, ఎవరైనా అప్పు తెస్తాడు. ప్రజలకు పెట్టుకోవాలి కావాలి మనకి వేణు. పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది, కొంచెం టైం ఇచ్చి చూడండి అంటున్నారు. నాయన బాగా మంచోడు, నువ్వు అడిగా అన్నయ్య చూడు పథకం మాకు వచ్చినాయి. ఏంది ఏం పథకాలు ఆడొచ్చాయి? 1,20,000 మాకు వచ్చినాయి. బస్సులు రోజు మా పేట మా ఆడలు 3 తిరుగుతున్న పిల్లలు, బడి పిల్లలు 3 పోతున్నారు ఫ్రీగా. మజాక్ చేయకు బాబాయ్, చెప్పే ఎట్లుంది? మేనమట్లు పోతుంది చాలా మజాక్ చాలే కానీ ఎట్లుంది చెప్పు బాబాయ్ ఫైనల్. ఎట్ట నెంబర్ 1 మా నెంబర్ 1 ఉందా? ఇదిగో చూడు ఎండగా వస్తుంది. మిరపకాయల రేటు బాగా అమ్ముతుంది. ఎంత ఉంది మిరప ధర? 13, 14 లోపే. తాలుగలు 6,000. క్వార్టర్ ముందు అయితే 350 రూపాయలు క్వార్టర్. రేపు వచ్చిన నెలలో ఒక 20 పెంచుతున్నట్ట. ఇప్పుడు 10 పెంచాడు. రేపు వచ్చిన నెలలో ఒక 20 పెంచితే జనం తాగి వీళ్ళు పోతారు. ఆ సంపద చుట్టించుకొని సింగపూర్ అమెరికా పోయి ఆ చెట్లే కూర్చుంటాడు. తర్వాత రాడు కూడా రాడు. కాదండి, ఇప్పుడు మద్యం ధరలు అసలు పెంచను అన్నాడు. మరి మద్యం ధరల పరిస్థితి నిన్నగా మన 10 రూపాయలు పెంచాడా? అంతకుముందు 90, 100 అన్నది. ఇప్పుడు 110 అమ్ముతున్నాడు. ఏంది మళ్ళీ ఒక నెలకు ఇంకో 10 పెంచుతాడు. ఈ సంపద సృష్టియాలి మా కాడ. జనాన్న తాగుబోతులు చేయాలా. ఈ డబ్బులు సృష్టించుకొని మూట కట్టుకొని సింగపూరు అటు దేశాలు పోయి అడుంటాడు. కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి? కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి? పెరిగినాయా తగ్గినాయా? 3 రోజులు అయితే నాకు 9 వచ్చిన బిల్లు.